చరిత్రలో ఎన్నో యుద్ధాలు భయంతోనో బలగంతోనో గెలిచారు. కానీ మొట్టమొదటిసారి కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ఒకడు సంకల్పంతో గెలిచాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను. వాళ్ళ ఆయుధం ధైర్యం. పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి. రేంబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. దేశాన్ని ప్రోగ్రెస్ పార్టీని శాసించిన మేడం 40 ఏళ్ల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు బతికుండి కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు. కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన నాయకుడిగా గెలిపించుకున్నావయ్యా. రాజశేఖర, నువ్వు గెలిచావయ్యా, నువ్వే గెలిచావయ్యా. ఈ నవరత్నాలు, ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ఏ పథకమైనా, ఏ స్కీమ్ అయినా కూడా ప్రతి అర్హుడికి అందాలి. కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని, ఇవేమీ కూడా చూడొద్దండి. అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్? నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, 3rd క్లాస్ నుంచి టోఫుల్ యాజ్ అ పీరియడ్ మేడ్ అవైలబుల్ ఇన్ స్కూల్స్. 6th క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఈస్ డిజిటైజ్డ్ విత్ ఐఎఫ్పి ప్యానల్. 8th క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే డెవలప్మెంట్ కాదా ఇది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విత్ నంబర్ 1 స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తుంది. Dear Jagannath, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. రాజకీయ నాయకుల గురించి ఎవరికి తెలియదు. ఏదేదో చెప్తారు అని ఏమీ చేయరు. అందరూ అదే టైప్ కావచ్చు, కానీ ఒక్కడుంటాడు చెప్పిన ప్రతిదీ చేస్తాడు. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఊరికి 3 ఇళ్ళు ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి నాయుడు యా జాతి అయినా అందరికి సమానంగా ఇల్లు ఇచ్చినాడు. పిల్లలకి స్కూల్కి షూలు, బ్యాగ్స్ అన్ని ఇస్తున్నాడు. హార్ట్ ప్రాబ్లం గవర్నమెంట్ ఆసుపత్రిలో చేతులు ఇచ్చేసారు. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీమీనే దేనికైనా కానీ కూడా జగనన్నేనన్నా. ఇప్పుడు పథకాలు అనేది ఆఫీసులు చుట్టా జరుగుతున్నా కూడా ఇచ్చే నాదులు లేరు. ఇవాళ వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకొచ్చి ఇస్తున్నారు. పంచాయతీ లెవెల్ సచివాలయం పెట్టి ముస్లిం ముత్తుకపోయి టౌన్ కు పోవాలంటే ఒక 500 అవుతుంది. ఇప్పుడు 5 రూపాయలతో పోయి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. మాకు అన్నం పెడతాడు ఆయన. అన్ని కులాలకి న్యాయం చేసేవాడు భగవంతుడు ఒకడు ఉంటాడు. ఒకడు వస్తాడంటే వచ్చాడు చేశాడు చూపించాడు. People have seen that, people have seen my father perform, and I will make sure that I live up to their expectations. జాగ్రత్తగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొరపాటు జరిగిందేనంటే 6 చేతులున్నా గానీ ఆదుకోను చేయరదమ్మా. గుక్క వెట్టి రందీలుంటే ఎడజడ కానరావమ్మా. పేదవాడు నాశనమైపోతాడు అన్న
చేశారని ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. ఒక్క మాసంలో 20 మందిని మట్టి చేశాం. ఈ ఊరికి ఏదో తగిలింది సామే. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా ముఖం రాలిపోతుంది, బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఇంతవరకు సినిమా జరిగిందండి ఇంటర్వెల్. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలు కొడతా ఉన్నారు. ఎల్లకాలం ప్రభుత్వం మీకు కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అని గుర్తుపెట్టు. ఇవన్నీ కూడా శిశుపాలిని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. ఈసారి పోరాటం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం. కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, మనకు ఓట్లు వేసి దెబ్బతిన్నారు. వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం. ఈ బెంచెస్ ఎప్పుడు వచ్చినాయి? పాతేనా? జడ్పీ స్కూలా? ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాం. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు, పని లేదు. మేము ఓటేసాడు ప్రమాణకంగా మేము ఓటేసాం. ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. చాలా మేలు చేశారని మాకైతే చిన్న ఎదలు మర్చిపోయామని మేము. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణలంక జనమంతా ఆయన బెంగళూరు నుంచి ఇంటికి వస్తుంటే ఊరు మొత్తం కట్టకట్టుకున్న కృష్ణలంక అంతా వచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఆయన ఆపి కృతజ్ఞతలు చెప్పారు. అన్ని సదుపాయాలు బాగా చేశారు సార్, అన్ని పథకాలు ఇంటికి తెచ్చాడు, 18,000 కూడా వేశాడు, మరి పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేశాడు, మరి ముసలాళ్ళకి రేషన్ బియ్యాలు ఇంటికి తెచ్చి ఇచ్చాడు, ముసలాళ్ళకి పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చాడు. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటాం. కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం.